ఇవాళ పార్క్ అంతా డల్ గా ఉంది. ఒక్క సీన్ బాగా వస్తుందో లేదో. ఏం షూట్ చేయాలో ఏంటో. ఏంటి ఇంత లేటు? కాలేజ్ కని చెప్పి రోజు నీతో ఇలా పార్క్ తిరుగుతున్నాను. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో. ఏం తీస్తున్నా? వెళ్ళు వెళ్ళు వెళ్ళమంటే. కానీ పనిలో ఉండు. నేనెందుకు డిస్టర్బ్ చేస్తా? చూసారా, యూత్ మరీ ఫాస్ట్ అయిపోయింది. నేను కింద షూట్ చేయను, ఇక నేను పైన షూట్ చేస్తా. అబ్దుల్ భాయ్ ప్రొడక్షన్స్. చెట్టు కింద మస్తు సీన్ దొరికింది. ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నానో తెలియట్లేదా? మా ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మాయిలా ఉంది. ఆ అమ్మాయి అయితే కంప్యూటర్ క్లాస్ వెళ్ళి ఉండాలి. పార్వతి, నువ్వు అమ్మా పార్వతి. నువ్వు వెళ్ళి వీడియో తీసుకో. సాయి అతను వెళ్ళిపోయాడు. వెళ్తున్నాడు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. ఏం 8:40 ఏంటి వచ్చావు? మా అత్తగారిని పుట్టింటికి పంపిద్దామని వచ్చాను సార్. మీ అత్తగారిని పుట్టింటికా? మీ అత్తగారిని పుట్టింటికి పంపడం ఏంటి? అవును సార్, మా ఆవిడ వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చాగానే మా అత్తగారు మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది సార్. మీ ఆవిడ పుట్టిల్లేంటో మీ అత్తగారి పుట్టిల్లేంటో ఇదంతా ఇల్లీగల్ కాంటాక్ట్ లాగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు సార్. ఈ కన్ఫ్యూజన్ అంతా మీకెందుకు గానీ, ఇంతకీ మీరు ఎక్కడ బయలుదేరుతున్నారు? అదే ఆ సిటీ డకాయిట్ కన్నప్పన్ గాళ్ళు ఉన్నాడు. వాడు పూనాలో దాక్కున్నాడంట. ఎలాగైనా వాడిని పట్టుకొద్దామని బయలుదేరాను. మరి మీరు ఒక్కడే వెళ్తున్నారు, దొరుకుతాడా వాడు? నేను ఒక్కడే వెళ్ళి పూనాలో వాడు ఎక్కడ దాక్కున్నా వలేసి పట్టుకొస్తాను. ఉన్నాడో లేదో. సారీ సార్, మీ పూనా బస్సు నడవదండి. సార్ ఏం బాబు, పల్లెటూరు నుంచి వస్తున్నట్టున్నావు. ఈ సిటీలో చాలా మంది దొంగలుంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండు. థ్యాంక్స్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో పర్సు కనపడితే నొక్కేసేవాళ్ళు కానీ తిరిగి ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు సార్? పోలీస్ డిపార్ట్మెంటా? నేను పోలీస్ డిపార్ట్మెంట్ అని నీకెలా తెలుసు? ఎందుకు తెలియదు సార్, మీరు తెలియకపోవడం సార్. ఇన్స్పెక్టర్ ఇంద్రాది గ్రేట్. ఓకే ఓకే. ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నావు? రావట్లేదు సార్, వెళ్తున్నాను. పూనాలో మా కోళ్ళు ప్రసవిస్తుంది. ఎలా ప్రసవిస్తుందో చూద్దామని వెళ్తున్నాను సార్. పూనా వెళ్తున్నానని బస్ దిగుతున్నావేంటి? ఫోన్ చేసుకుని వద్దాం అనుకుంటున్నాను సార్. త్వరగా వచ్చేసాయి, బస్సు బయలుదేరుతుంది. అలాగే సార్. వెళ్ళు. బస్ నేను వచ్చేదాకా ఆపండి. ఆపుతాం. థ్యాంక్స్. ఏంట్రా 8:40, ఇంకేంటి విశేషాలు? సార్, మీరు కన్నప్పన కోసం అంత దూరం వెళ్ళి ఎతకడం వేస్టేమో సార్. అంత దూరమే కాదు, 3 లోకాల్లో ఎక్కడున్నా వెతికేసి పట్టేస్తాం. అంటే లోకల్ గా ఎతకరన్నమాట. బస్సు బయలుదేరుతుంది, ఎక్కండి. ఏమొద్దు నిద్రే. అరవకు, నేనే. నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? అన్నయ్య కానీ చూస్తుంటే. మీ అన్న నిద్రపోతుంటాడు, చూడలే. ఇదంతా నీ వల్లే జరిగింది. నా వల్ల? నేనేం చేశాను? ఆ రోజు నువ్వు నన్ను పార్కుకి తీసుకెళ్ళకపోయింటే ఆ అబ్దుల్ నన్ను చూసేవాడే కాదు. నువ్వు ఇలా దొంగలా రావాల్సిన అవసరమే ఉండేది కాదు. ముందు నువ్వు వెళ్ళు, మా అన్నయ్య చూస్తే గొడవ అవుతుంది. నీ ఎవ్వరు నీ పాపిల్లో నా తప్పుడు వాడిని నిద్రపోనికొని ఇరుకుమేయాలి. 4 రోజుల నుంచి ఆ అబ్దుల్ పగలు పడుకుని రాత్రులు మేల్కుంటున్నాడు. గుడ్ల గుబులాగేనా? నోర్మై, చూడు, ఆ అబ్దుల్ కి చికెన్ గునియా వచ్చినప్పటి నుంచి భూతాలు, పిశాచాలు, దయ్యాలంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది. పిశాచాలు, దయ్యాలునా? అర్థమైంది. ఇక మీదట నేను రోజు వస్తా. రోజునా? అదెలా? ఇలాగా స్టోక్ ఇస్తా. నువ్వు గట్టిగా తేవడం రక్షిద్దాడనుకుంటున్నావా? రమ్మనాడు వస్తాడా? ఎందుకు అనుకుంటున్నావు? ఎరా, నా పెళ్ళం, నా ఇష్టం. పడతాను రా, నరికి ముక్కలు కింద చేసి కేజీలో రా. నువ్వు కట్టవా? మందుకు డబ్బులు అడిగితే లేవండిదా. నువ్వు కట్టవేండ్రా? కట్టుకున్న మొగుడిని పట్టుకుని పాపిస్తూ తెచ్చినాడు అందరితో. ఏంటి రావిని కొడుతున్నావు? అయితే ఏంటి? నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే నీకేంటి? అయినా నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటుంటే టీవీ సీరియల్ చుట్టాకు వచ్చినట్టు ఎంతమంది వచ్చారేంట్రా బాబు? చేయొదలరా. నువ్వు పట్టుకుంటావా? చంపేస్తాను. మర్యాదగా చేయొదలకపోతే ఇక్కడే మర్డర్ చేస్తారు. చూసారా, మీరున్నారని కూడా చూడకుండా మర్డర్ చేస్తానన్నాడు. చెయ్యి వదులుతావా లేదా? ఎందుకు రా వదలాలి? నా పెళ్ళం చేయి. నేను ఏంటే, నీ కాడికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఉంది కాబట్టే వదలమంటున్నాను. ఉందా? ఏంట్రా కనెక్షన్? నా పెళ్ళం. నీ పెళ్ళమా? నిజమే. మరి నా పెళ్ళమే? దొంగ సచ్చినడా, నేను ఇక్కడే ఉన్నారా? నువ్వు ఇక్కడే ఉన్నావా? మరి ఎవడు పెళ్ళాన్నో పట్టుకున్నా ఆ పెళ్ళం అన్నానంటే మందికి పోయి పెళ్ళాన్ని కూడా మర్చిపోయావా? నీ జ్ఞాపక శక్తి పడిపోయిందిరా. నిజమే సార్. మళ్ళీ అది రావాలంటే ఏ మందులు వాడితే వస్తుంది సార్? మందులు కాదురా, సెల్లో పడేసి 4 పీకితే అదే వస్తుందిరా ఇడియట్. సార్, ఈ ఒక్కసారికి క్షమించండి సార్.
ఎప్పుడు మూడొస్తే అప్పుడు కొట్టడమే ఇందిరా స్టైల్ కొట్టరా స్టేషన్కి. సచ్చినోడు వీడి చెరగలేంది. ఇగో సార్ నాకు ఓ ప్రాబ్లం ఉంది, అది నువ్వే క్లియర్ చేయాలి. తెలుస్తుంది, చెప్పు. నేను ఓ పోరిని లవ్ చేసిన, కానీ ఆ పోరి ఇంకో లవ్ చేస్తుంది. ఫిగర్ బాగున్నట్టుందా? అరే నీకెట్లా తెలుసు భయ్? ఆ అమ్మాయికి ఇంత కాంపిటీషన్ ఉందంటే సర్లే చెప్పు. గాడ పోరిని గా పోరి వాణ్ణి చూడకుండా ఉండలేదు. అయితే గాళ్ళిద్దరిని ఇడగొట్టి గా పోరి నన్ను చూసేలా నువ్వు చూడాలి భయ్. నీ కళ్ళన్న వీకేలు ఆడకళ్ళన్న వీకేలు. దీనికి ఒకటే మార్గం. గదేదో తొందర చెప్పు భయ్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడు ఈ అంతర్యామి. నీ ముఖం చూస్తే ఎరకైంది లేరా భయ్? ఇక నువ్వు కొంచెం వెళ్ళారా? అబ్బా నువ్వు అక్కడికి వెళ్ళి వాడికి ఇదే పని చేయి. ఓకే, జబర్దస్త్ సైడ్ వేసినావు. Next. ఇప్పుడే చేస్తా పో. అబ్బా ఇట్లా కొట్టినేంద్ర కాడ మీద వాడు. అరే బొట్టుడా నడవలేకపోతున్నా, జర ఆటో పిల్లరా భయ్. 20 కిలోమీటర్ల కోసం ఆటో స్ట్రైక్ అండి మామ, నడవక తప్పదు. ఎట్లనా? అబ్బా అబ్బా బాగా వర్కౌట్ అయినట్టుంది. బాగానే వర్కౌట్ అయింది భయ్. నువ్వు ఇచ్చిన సలహాకి నాన్ స్టాప్ గా ఎఫ్ఎం రేడియోలా కుమ్మేసిండు భయ్. ఏది వెన్న? అబ్బో, నీ ఇంకో ప్లాన్ చెప్పనా? ఇంకో ప్లానా? ఏడీడు పోలే, నేను నీకు నాకా? ఏటీడీ వెనకుండా పోయాడు, వెనకం లేకుండా. సచ్చినోడా జిమ్మడా నీ కాల్ చేత తిరిగిపోను, నీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోను, నీ పోస్టర్లు తగలడిపోను, నీ బాక్స్ బద్దలైపోను నా కొడక. నిన్ను తొడగొడతా సౌండ్ తెచ్చిపోతావు నా కొడక. రేయ్ ఎప్ప నాకు నన్ను నిలబడతారా నువ్వు? ఎప్పుడు బయటికి రారా రేయ్. నిన్ను రాయ ఈ ముంతాజ్ నిలబడతావురా నువ్వు? నన్ను ఎప్ప నిన్ను అసలు రాయేది రాయ్. రాయి కింద పడి. అరే అసలు ఏం జరిగిందో ముందే చెప్పు. క్యారెక్టర్ ఇమ్మంటే రాత్రి రమ్మంటున్నారు, కథ చెప్తారంట కదా. అంత సాహసం చేసినాడు ఎవడా రాయుడు? రేయ్ నా కొడక పగిలిపోద్ది ఈరోజు, బయటికి రారా. నాకే చెప్తాడు ఇగో. ముందు నాకు ఇది చెప్పు, నువ్వు ఇలాంటి ఎదవల దగ్గర ఎందుకు వెళ్తావు? ఎక్కువ ఏసలేదని పోయినా నాకేం తెలుసు ఈ కొడుకులు ఇలాంటి వాళ్ళని. అయినా రోజు నువ్వు చిరుతో ముచ్చట్లాడతావు కదా ఫోన్ లా, మరి నా కోసం రికమెండ్ చేయరాదే. చిరుతోనా? నేను మాట్లాడతాలే. నీకు 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 నా మీద డౌటా? చెప్పు చెప్పు, నీకు ఏం టైప్ యాక్టింగ్ కావాలి చెప్పు. నవ్వాలా పాడాలా? ఇప్పుడు చూడు నవ్వుతాను. ఇప్పుడు పాడతాను. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైజారం పోదామే మై. ఇప్పుడు చూడు ఏడుపు. ఓ గొడకా ఆరేస్తున్నావు. ఇప్పుడు చూడు చూడు. వాషింగ్ పౌడర్ నిమ్మ, వాషింగ్ పౌడర్ నిమ్మ. ఎరగదీస్తున్నావే అప్పుడెప్పుడో సావిత్రి, ఇప్పుడు నువ్వు. చిరుతో నేను మాట్లాడతాను కానీ నా కోసం ఓ చిన్న వేషం వేయాలి. వేషమా? నువ్వు చెప్పు. నువ్వు పడేయక్కర్లేదు కానీ వాళ్ళే పడిపోతారు. నువ్వు ఈ వేషం వేస్తే ఇలియానా, శ్రేయ, నయనతార ఇంట్లో కూర్చోవాల్సిందే. అంతేకాదు పంది కూడా నీకే. ప్రొడ్యూసర్లు అందరూ క్యూ కడతారు. పద ఇరగది. బావా నువ్వు ఇటు కూర్చో, నేను అటు కూర్చుంటాను. ఓకే సార్ 2 చికెన్ బిర్యానీ, 2 చికెన్ బిర్యానీ, 2 చికెన్ 65, 2 చికెన్ 65, చికెన్ సూప్, చికెన్ సూప్. అర్జెంట్ గా వెళ్ళి తీసుకురా. ఓకే సార్. బావా ఆయన ఆర్డర్ ఇచ్చేసావు, జేబులో డబ్బులు ఉన్నాయా? జేబులు ఉన్నాయి కానీ డబ్బులు లేవు. మరి నాకు జేబులు కూడా లేవే. అవన్నీ తిన్న తర్వాత ఆలోచిద్దాం గానీ యా. రేపు డేట్ ఏంటో గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? మన ఫ్రెండ్ పేకాట పాపారావు చచ్చిపోయారు, అప్పటికి సంవత్సరం అయింది కదా. వాడి జ్ఞాపకార్థం మన ఓల్డ్ ఫ్రెండ్స్ అంతా కలిసి పెద్ద పార్టీ చేసుకుంటున్నాం. మరి పేకాడొద్దా? తప్పనిసరిగా ఆడదాం. మన పేకాట పాపారావు గారి జ్ఞాపకార్థం ఆడదాం. ఆకలేసేస్తుంది బావా. వచ్చేసి ఎక్కడ పెట్టు, ఆయన పెట్టు, గబగబా పెట్టు, ఆకలేస్తుంది. అక్కడ పెట్టు, వెళ్ళు. ఓకే సార్. చికెన్ బావా ముందు సూప్ తాగనే. కానీ కానీ సార్ అక్కడ కూర్చున్నారే వాళ్ళిద్దరూ తిని బిల్లు ఎక్కొట్టడానికి వచ్చినట్టున్నారు సార్. అదే చూస్తున్నాను వాళ్ళని. సార్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో సార్? వాళ్ళు ఎప్పట్లా గొడవ పడేటట్టున్నారు. నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను, జస్ట్ చూస్తూ ఉండు. ఓకే సార్. హలో పోలీస్ స్టేషన్. అయిపోయింది. బిల్లు నువ్వు వెళ్ళు, మేము ఇస్తాను, నువ్వు వెళ్ళు. బావా ఇంత బిల్లు అయింది, నీకు జేబులో డబ్బులు లేవు, నాకు జేబులు లేవు, ఎలాగా? బాబా మన ఇద్దరు గొడవ చేస్తా ఉంటుంది. స్టార్ట్ చెయ్యి. మా అక్కను నువ్వు మోసం చేస్తావా? ఎవడరా మోసం చేసింది? నువ్వే మోసం చేసావు. మీ అక్కను నాకు ఇచ్చి పెళ్లి చేసేప్పుడు ఏమన్నావు? ఇన్స్టాల్మెంట్స్ లో కారు కొని పెడతాను. నేను అనుకున్నాను కారు కొని ఇన్స్టాల్మెంట్స్ కడతావు అనుకున్నా. నువ్వు కారును ఒకసారి, స్టీరింగ్ ఒకసారి,
టైర్ ఒకసారి ట్యూబ్ ఒకసారి ఇన్స్టాల్మెంట్ ఇస్తావా నువ్వు? అవన్నీ కలిపితే కారవుదా? అవుద్ది. అలా చేస్తావా? ఇలా మోసం చేస్తావనే మీ అక్కన రేపు ఆవిడకి బేరం పెట్టాను నేను. మా అక్కను అరేబియా వాడికి బేరం పెట్టావా? పెట్టాను రా. అంటే మా అక్క పిడకలు గుట్టుకుంటూ ఎడారిలో తిరగాలని ఉద్దేశమా? ఉండబోతే ఆడు గొడవలో ఉంటుంది. నాకేంట్రా? అసలు నువ్వు చేసిన మోసానికి సమాధానం చెప్పరా నాకు? ఏంటి ఆ మాట? ఏంటి సార్ ప్రాబ్లం? వీళ్ళు ప్రతిసారి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు, ఒకసారి వచ్చి చూడండి. ఎందుకు నవ్వుతున్నావు? కామెడీగా అనిపించి పదండి. రా. సార్, వీళ్ళు ఎప్పుడు ఇలాగే వచ్చి గొడవ పెట్టుకుని బిల్లు కట్టుకుని వెళ్ళిపోతున్నారు సార్. ఎవడక్క దుబాయ్ లో ఉందో ఎవడక్క పెద్దాపురంలో ఉందో మాకు తెలుసు కానీ మీ దొంగ దెబ్బలాట్లు మా దగ్గర కాదురా. ఈ డైలాగ్ నాది, నా అకౌంట్ లో వేసుకోండి డైలాగ్. అలాగే అలాగే సార్, మమ్మల్ని వదిలేయండి సార్. ఎప్పుడు దొరికితే అప్పుడు బొక్కలో వేసుకోవటమే ఇంద్రా స్టైల్. నడవండి రా పోలీస్ స్టేషన్ కి.